మన నీట్ ఫిజిక్స్లో బాయిల్స్ లా మీద ఒక గ్రాఫ్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఏం అడుగుతున్నాడు చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేద్దామా. సో మనకి బాయిల్స్ లా ఏంటండి, పి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/v అన్నట్టు మనకి. ఓకే, 1/v. సో ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ మనకి. ఓకే, సో ఇప్పుడు ఈ రిలేషన్లో ఎలా గ్రాఫ్స్ అడగవచ్చు, మనకి పీకి వీకి మధ్యలో గ్రాఫ్ అడగవచ్చు. ఇట్లా మనకి పీకి వీకి మధ్యలో గ్రాఫ్ ఇస్తే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి సో ఇలా ఫాలో అవుతుంది. ఓకే, ఇలా ఫాలో అవుతుంది. ఇప్పుడు ఏమయ్యచ్చు, పీవీని కంబైన్ చేసి సో ఎక్స్ యాక్సిస్లో వి తీసుకుంటే కనుక కాన్స్టెంట్ వచ్చేస్తుంది. దీన్ని అబ్జర్వ్ చేయాలి మనం. పీవీని కనుక కాన్స్టెంట్ పెట్టేసి సో ఎక్స్ యాక్సిస్లో పీ తీసుకుంటే కనుక ఇది కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కీన్లుగా ఇది కూడా రాంగ్ అని బిట్ పెట్టేస్తుంటారు కదా, ఇది కూడా కరెక్టే చూడండి. పీకి 1/vకి మధ్యలో గ్రాఫ్ కనుక తీసుకుంటే ఇది స్ట్రైట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇది స్ట్రైట్గా వచ్చేస్తుంది అనా. అదేవిధంగా వికి 1/pకి వి ఇట్లా ఇది రివర్స్ చేస్తే పీ ఇట్లా వచ్చేస్తుంది కదా. వికి 1/pకి కనుక చేసుకుంటే ఇది కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది కాబట్టి ఇట్లా స్ట్రైట్, ఇది కూడా కరెక్ట్ గ్రాఫే. ఇగో ఈ విధంగా మనకి సో నీట్లో 2026లో అడిగే ఛాన్సెస్ మనకి చాలా ఉన్నాయండి.